ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 3వ శ్లోకము చూద్దాము. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. క్లైబ్యం పౌరుషహీనత్వం, మాస్మా వద్దు, గమః లొంగిపోవద్దు, పార్థ అర్జున ప్రితతనయుడా, నా కాదు, ఏతత్ ఇది, త్వయి నీకు, ఉపపద్యతే తగదు, క్షుద్రం నీచమైన, హృదయ దౌర్బల్యం బలహీనత, త్యక్త్వా వదిలిపెట్టి, ఉత్తిష్ట లెమ్ము, పరంతప శత్రువులను జయించేవాడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో మరియు సామర్థ్యముతో ఉండి బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు. అర్జునుడిని ప్రిత, కుంతీదేవి యొక్క ఇంకొక పేరు, తనయుడా అని సంబోధించడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించింది మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. కాబట్టి ఇంద్రుడులాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమం కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరియు తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్బల్యానికి వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ మరలా అర్జునుడిని పరంతప శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నాడు. తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాలనే తలంపు చేత ఆ శత్రువు గోచరిస్తున్నది. అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం నైతిక బాధ్యత కాదు మరియు నిజమైన కారుణ్యము కాదు. నిజానికి అది శోకము, చిత్తభ్రాంతి మాత్రమే అని శ్రీకృష్ణుడు ఇక విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటే తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు అని శ్రీకృష్ణుడు భావించాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 4వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.